ప్రయాగ్రాజ్ మహాకుంభంలో దండలు అమ్మిన మోనాలిసా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. 17 ఏళ్ల మోనాలిసా తన అందమైన కళ్ళ కారణంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ అండ్ మీడియాగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ టీనేజర్ కు విసుగు తప్పించింది. దండలు కొనే దానికంటే వాటిని చూడడానికే ఎక్కువ మంది వస్తున్నారు. వైరల్ అమ్మాయి మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో పర్యాటక పట్టణం నివాసి. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్ళింది. దీనికి ముందు మోనాలిసా ఇండోర్ నివాసి అని చెప్పబడింది. మోనాలిసా తాత లక్ష్మణ్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకోవడానికి లీజుకు తీసుకున్నానని చెప్పారు. అతని కుటుంబం వారణాసి మరియు హరద్వారి నుండి ముడి సరుకులు తెచ్చి ఇక్కడ దండలు తయారు చేస్తోంది. ఒక దండ ధర 20 నుంచి 10,000 వరకు ఉంటుంది. దీనిలో రుద్రాక్ష మరియు ఇతర పూసదండలు ఉన్నాయి. మోనాలిసా తాతగారు మాట్లాడుతూ ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా దండలు తయారు చేసి అమ్ముతోందని చెప్పారు. ఇందులో వారు ఓంకారేశ్వర్, మండు, మహేశ్వర్ మరియు ఇతర మతపరమైన ప్రదేశాలకు లేదా జాతరలకు వెళ్లి దండలు అమ్ముతారు. మోనాలిసాకు ఒక సహోదరి, 2 సహోదరులు ఉన్నారని తాత లక్ష్మణ్ చెప్పారు. మనవరాలు తన తల్లిదండ్రులతో కలిసి ఓంకారేశ్వర్, మండు, మహేశ్వర్ మరియు ఇతర మతపరమైన ప్రదేశాలు మరియు జాతరలకు దండలు అమ్మడానికి వెళుతోంది. ప్రయాగ్రాజ్ మహాకుటుంబానికి చేరుకున్న మోనాలిసా మీడియా ప్రతిరోజు ఏదో ఒక చోట వైరల్ అవుతోంది. ఇప్పుడు విదేశీ కస్టమర్లు కూడా కాంతిమాల కొనడానికి ఆమె వద్దకు వస్తున్నారు. మీడియా కెమెరాలు రోజంతా ఆమెతో మాట్లాడుతుండగా మోనాలిసా చాలా సంతోషంగా ఉంది. కోట్లాది మంది ఇప్పుడు నన్ను తెలుసుకున్నారని నేను నమ్మలేకపోతున్నాను అని ఆమె చెప్పింది. బహుశా నేను సెలబ్రిటీని అయ్యానేమో. మోనాలిసా అందం, ఆమె విభిన్నమైన కంటి రంగు కారణంగా ప్రశంసలు పొందుతుండగా ఆమె బాల్యం పేదరికంలో గడిచింది మరియు ఆమె బాధాకరమైన కథ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. కానీ మళ్ళీ రీల్స్ చేయడం విసిగిపోయిన మోనాలిసా ఇప్పుడు మహేశ్వరికి తిరిగి రావాలనుకుంటోంది.